జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ గతంలో మనలో కొంతమంది ఫోన్‌లోనో, వాట్సాప్‌లోనో లేకపోతే పేపర్‌లోనో చదివి ఉండొచ్చు. కానీ ఈ ఈ కథ ఇప్పటి సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అనిపించి ఇవాళ చెప్తున్నాను. ఒక ఊళ్ళో ఒక తండ్రి కొడుకులుండేవారు. అయితే ఆ పిల్లవాడికి తల్లి లేదు. తండ్రి కష్టపడి కొడుకుని పెంచుతాడు. చాలామంది సలహా ఇస్తారు. "నువ్వు వయసులో ఉన్నావు కదా! మళ్ళీ పెళ్లి చేసుకో" అని. తండ్రి మాత్రం నవ్వి ఊరుకునేవాడు. ఎవరైనా గట్టిగా నిలదీసి అడిగితే, "నేనిప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు భార్యని తెచ్చుకోగలను గానీ, వాడికి తల్లిని తేలేను కదా!" అనేవాడు. అతను కష్టపడి తన చిన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, కొడుక్కి వడ్డించిన విస్తరలాంటి ఒక ఉపాధి, ఒక వ్యాపారం ఏర్పాటు చేస్తాడు. కొడుక్కి పెళ్లి చేస్తాడు. ఒక పేదింటమ్మాయిని. కానీ ఆ అమ్మాయికి ఇక్కడ డబ్బులు అవి చూసి ఒక రకంగా అహం వస్తుంది. మొదట్లో మామగారిని చూసుకునేది గానీ, ఎప్పుడైతే కొడుక్కి వ్యాపారం బాధ్యత మొత్తం అప్పజెప్పి మామగారు విశ్రాంతి తీసుకుంటున్నారో, అప్పుడు మామగారు చేసే పూజలో, చిన్న చిన్న దాన ధర్మాల్లో, వాటిల్లో ఆమెకి తప్పులు కనపడడం మొదలయ్యాయి. ఒకసారి మామగారు భోజనం చేస్తుండగా కొంచెం పెరుగు అడుగుతారు. అడిగితే కోడలంటుంది, "మావయ్య గారు పెరుగు నిండుకుందండి" అంటుంది. ఆయన మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతారు. కొడుకు ఇంటికొచ్చి భోజనానికొస్తే భార్య పెరుగుతో భోజనం పెడుతుంది భర్తకి. అంటే కోడలు కొడుక్కి భోజనం పెడుతుందనమాట. పెద్దాయన కోడలు. పెరుగేస్తుంది. ఆ మామగారు చూసి చూడనట్టు ఊరుకుంటారు. హ్మ్. కానీ కొన్ని రోజులకి కొడుక్కి ఆహ్, తన భార్య ప్రవర్తన తండ్రి విషయంలో నచ్చదు. అప్పుడు ఏం చేస్తాడంటే, అలా అని ఈ విషయంలో భార్యని తిట్టలేడు. తిడితే మొత్తంగా ఇంకా ఇబ్బంది పెడుతుందేమో, కొంచెం తెలుసుకునే అవకాశం ఇద్దామనుకుంటాడు. తండ్రిని తీసుకెళ్ళి వేరే ఊర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసొస్తాడు. ఒక వారం, 10 రోజులవుతుంది. ముందు ఏమనుకుంటుందంటే, ఈ కోడలు మామగారు తీర్థయాత్రలకెళ్లారనుకుంటుంది. తర్వాత ఒకరోజు గుమాస్తా వస్తాడు. అమ్మగారు బాగున్నారా అని. కోడలడుగుతుంది, "మీరు మా మావయ్య గారితో పాటు వెళ్లారని మా వారు చెప్పారు. మీరొచ్చేసారు, మా మామగారు రాలేదేంటి?" అని అడుగుతుంది. అడిగితే గుమాస్తా అంటాడు, "లేదమ్మా, మీ మామగారు ఇంకో పెళ్లి చేసుకుంటారట ఈ వయసులో తోడవసరమని. వ్యాపారాలన్నీ ఆయనే చూసుకుంటారట. మిమ్మల్ని వేరు కాపురం పెట్టిస్తారట" అని చెప్తాడు. ఈ కోడలు భయపడుతుంది. మామగారు నిజంగా పెళ్లి చేసుకుంటే, ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ ఆస్తిలో వాటా అంతా వేరే వాళ్ళు తీసుకుంటారు. అలాగే కొత్తగా వచ్చిన అత్తగారు తన మీద పెత్తనం చేస్తుందేమో అని కొంచెం భయపడుతుంది. ఆ గుమాస్తా ద్వారా మామగారు ఎక్కడున్నారో తెలుసుకొని క్షమాపణ అడుగుతుంది. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా చేయమని, ఇలా మిమ్మల్ని తప్పుగా బిహేవ్ చెయ్యను నేను. మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అని క్షమాపణ చెప్తుంది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. మామగారు, "అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు" అంటే, నేను తప్పు చేశానని మీరిట్లా నిర్ణయం తీసుకున్నారట కదా" అంటే, "ఎవరు చెప్పారమ్మా?" "మీ గుమాస్తా గారు చెప్పారు." అప్పుడు గుమాస్తాని అడిగితే, "చిన్న బాబు గారే మిమ్మల్ని ఇలా ఇల్లు అది ఏర్పాటు చేశారండి ఈ ఊళ్ళో. చిన్నమ్మ గారికి ఇదే విషయం ఇలాగే చెప్పమన్నారు. మీరు ఇంకో పెళ్లి చేసుకుంటున్నారని, ఆవిడలో మార్పు తేవడానికి" అని. ఆ కోడలు తన తప్పు తెలుసుకుంటుంది. ఒక కప్పు పెరుగు కోసం తన మామగారిని చిన్నబుచ్చి ఇన్ని రోజులు ఆయన మంచితనం తెలుసుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టాను అనుకుంటుంది. అక్కడి నుంచి మామగారిని చక్కగా చూసుకుంటుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మనుషుల్ని ఆస్తి బట్టో, లేకపోతే ఆరోగ్య పరిస్థితి బట్టో వాళ్ళకి లేవని పెద్దవాళ్ళనైతే చులకనగా చూడకూడదు.
ఆ కొడుకులాంటి సంస్కారవంతులు అందరిళ్ళల్లో ఉండకపోవచ్చు. కానీ రేపొద్దున్న మనకి వయసైపోయిన రోజుల్లో మన పిల్లలు మనం సరిగ్గా చూసుకోలేరన్న ఆలోచన మనం భరించలేకపోతున్నాం గదా! మన పిల్లలు మనం కష్టపడకూడదు, మన పిల్లలు మనలా కష్టపడకూడదు అనే గదా ఏ తల్లిదండ్రులైనా ప్రయత్నం జేసేది, ఉద్యోగాలు జేసేది, వ్యాపారాలు జేసేది, చిన్న చిన్న పనులు జేసేది. కానీ మన తల్లిదండ్రులు మనల్ని అలాగే పెంచి ఉంటారు కదా! తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. గౌరవంగా మాట్లాడండి. మన పిల్లల ముందు వయసులో పెద్దవాళ్ళని గాని, తల్లిదండ్రులని గాని తోలనాడకండి. ఇదేదో నీతులు చెప్పడం అని కాదు. సమాజంలో కొన్ని చూసి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. నమస్తే.